పాలమూరు జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. జనావాసాల మధ్యలోకి చిరుతలు వస్తూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జనాలకు 3 నెలలుగా చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు మాత్రం జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్న చిరుతల సంచారంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఎక్కడో అడవిలో ఉండాల్సిన చిరుతలు జనావాసాల మధ్య సంచరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జనాలకు చిరుతలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. కొంతకాలంగా నవాబుపేట, గండీడ్, మద్దూరు, దేవరకద్ర తదితర మండలాల్లో చిరుతలు కనిపించాయి. చాలా ప్రాంతాలలో మేకలు, గొర్రెలు, కుక్కలు, గేదెలపై దాడి చేసి హతమార్చాయి. జిల్లాలో పెద్ద పెద్ద గుట్టలుండడంతో చిరుతలు అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. జూన్ 29న మొదటిసారి వీరన్నపేట గుట్టపై స్థానికులకు చిరుత కనిపించింది. ఆ తర్వాత తరచూ కనిపిస్తోంది. దీంతో 2.5 నెలల పాటు వీరన్నపేట, టీడీ గుట్ట డంపింగ్ యార్డు ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ఎటకెలకు ఈ నెల 15వ తేదీన అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో చిరుత చిక్కింది. దీంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ అధికారులు సైతం ఒకటే చిరుత ఉందని దాన్ని పట్టుకున్నామని చెప్పుకున్నారు. కట్ చేస్తే 2 రోజుల క్రితం మరో చిరుత ప్రత్యక్షమైంది. గుట్టపై ఇంకా 2 చిరుత పిల్లలు, ఓ పెద్ద చిరుత ఉందనే ప్రచారం నడుస్తోంది. గత 2.5 నెలల నుంచి ఫారెస్ట్ వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళు ఎట్లా చెప్పినా అట్లా వినుకుంటా, వాళ్ళు ఎట్లా చేసినా వాళ్ళు ఎంబడి ఉండి అన్నీ చేసుకుంటాం పోయినాం. ఇప్పటిదాకా అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కనిపించినందుకు దానికి ఇట్లా ఆపరేషన్ జరుగుతుంది. ఒకవేళ చేస్తాం, దానికి ఇట్లా ప్రయత్నిస్తాం. అప్పట్లో ఎట్లా చేసినాం, ఇప్పటికి ఇట్లా అట్లే చేస్తాం. అయితే గుట్టపై ఎన్ని చిరుతలు ఉన్నాయనే అంశంపై అటవీ శాఖ అధికారుల్లో స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే 3 బోన్లు, 3 లైవ్ కెమెరాలు, 15 ట్యాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 3 షిఫ్టుల్లో 28 మంది సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ట్యాప్ కెమెరాల్లో చిక్కిన ఫోటోలు, పగ్ మార్కులు గమనిస్తే 3 నుంచి 4 ఏళ్ల వయసున్న మగ చిరుతగా గుర్తించారు. కానీ ఈ నెల 15న పట్టుబడింది ఆడ చిరుత. దాని వయసు 2 సంవత్సరాల లోపే ఉండడంతో దొరికిన చిరుత, పగ్ మార్కుల ఆధారంగా అంచనా వేస్తున్న చిరుత వేరువేరని స్థానికులు ఆ రోజు చెప్పినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఒక్కొక్క షిఫ్టింగ్లో 4 ఉన్నాము. ఇలాగ మేము 28 మెంబర్స్ మొత్తం ఇక్కడ డిప్టీ ఆర్ఓ నుండి ఎఫ్బిఓ వరకు మొత్తం విడుదల నిర్వహిస్తున్నాము. గుట్టపై ఉన్న చిరుతను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని డిప్యూటీ రేంజర్ నిరంజన్ తెలిపారు. గుట్టపై బోన్లు ఏర్పాటు చేసి అందులో మేకను ఆహారంగా ఉంచామని తెలిపారు. గుట్టలు, అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతాలలో సహజంగా చిరుత సంచారం ఉంటుందని జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓ చిరుత ఇటీవలే హన్వాడ మండలం కోత్లాబాద్ వద్ద పశువుల కాపరిపై దాడి చేసి గాయపరిచింది. ఇలా చాలా ప్రాంతాల్లో చిరుతలు స్థానికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మళ్లీ గుట్టపై చిరుత కనిపించినప్పటి నుంచి చుట్టుపక్కల జనాలకు నిద్రలేదు. సాయంత్రం అయితే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చిరుతను వెంటనే బంధించాలని కోరుతున్న టీడీ గుట్ట, వీరన్నపేట స్థానికులతో మా ప్రతినిధి విజయభాస్కర్ మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట, టీడీ గుట్టలో గడిచిన 3 నెలలుగా చిరుత హల్చల్ చేస్తుండడంతో జనాలు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఒక చిరుత పట్టుబడినప్పటికీ కూడా మరొక చిరుత వారం రోజుల క్రితం కనిపించడంతో వారిని ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. ఇక్కడ టీడీ గుట్టకు సంబంధించినటువంటి కానీ తర్వాత వీరన్నపేటకు సంబంధించిన కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఎట్లా కనబడుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ చిరుతకు సంబంధించి మీకు ఎప్పుడు కనబడ్డది, తర్వాత తరచుగా కనబడుతుండడానికి కారణం ఏంటంటే? 15 రోజుల కింద ఫారెస్ట్ అధికారులు బోన్లో చిక్కింది. ఇంకా ఇక్కడ చిరుతలు ఏం లేవు, ప్రజలు కూడా ఎవరు భయాందోళన చెందొద్దు, అందరూ కూడా వదంతులు నమ్మకండి, ఇంక ఎలాంటి చిరుతలు లేవని చెప్పి ఆ రోజు ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఆ చిరుత బోన్లో చిక్కిన చిరుతను బంధించిన ఒక 4 రోజుల వ్యవధిలోనే మరొక చిరుత ఈరోజు తిరుమదేనగుట్ట టీడిగుట్ట స్కూల్ దగ్గర అదే ప్రాంతంలో మళ్ళీ అదే గుండు మీద ఇంకొక చిరుత కనపడడం అనేది తిరుమదేనగుట్ట ప్రజలతో పాటు వీరన్నపేట ప్రజలు కూడా అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనరు. శీతాకాల పళ్ళ కోసం నిన్న మొన్న మళ్ళీ అడవికి వెళ్ళడం జరిగింది. నిన్న కాక మొన్న ఇదైతే మళ్ళీ ఒక పెద్ద చిరుత మళ్ళీ అందరికీ కనిపించడంతోన భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి లోనైనరు. అధికారులు ఈ యొక్క సంఘటనలను తూతు మాత్రంగా కాకుండా స్పందించి తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక చిరుత దొరికిందనే సంతోషం వలన మళ్ళీ చిరుతలు ఉన్నాయని భయం ఎక్కువైంది గల్లీలో. అదొకటి మేము ఏమంటున్నామంటే అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హెచ్చరిక కాకుండా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎందుకంటే ఈ పండగ సీజన్లో అందరూ చుట్టాలు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు. ఆ గుట్ట దగ్గర ఉంది కనుక సీతాఫలాలకో దేనికో వెళ్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్లో ఏమైనా జరగడం జరిగితే ఇబ్బంది మా అందరికీ జరుగుతుంది కనుక అధికారులకు పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే చిరుతలు ఉన్నాయి, ఇంకా 3 చిరుతలు ఉన్నాయి, 3 నుంచి 4 చిరుతలు ఉన్నాయి. కానీ దాన్ని రెక్టిఫై సేమ్ మన బోన్లు మళ్ళీ ఇంకోటి కావాలంటే ఎక్స్ట్రా పెట్టేసినా ఏదైనా చేసి తొందరగా పట్టుకుంటే అధికారులు స్పందించాలి. మొన్న ఒక 15 మంది 20 మందిని స్కాడ్ వేసి కొద్దిగా చేసిరు, ఒక 10 రోజులు బాగా, తర్వాత మళ్ళీ విడిచిపెట్టారు. అంటే తుత్తు మంత్రం అవుతుంది. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రజల మాట కానీ లేకుంటే మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంకా చాలా చిరుతలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా కోయిల్కొండ అడవుల నుంచి దారి తప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడనే మరి డంపింగ్ యార్డ్ దగ్గర ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుక్కలని ఆహారంగా చేసుకొని అవి జీవిస్తున్నాయని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రస్తుతం చెప్తున్నారో వాటిని అన్నిటి కూడా ఆ చిరుతలన్నిటి కూడా మరి ఒక్కటే అని చెప్తున్నారు కానీ ఇంకా ఎన్నున్నావో తెలియదు. కాబట్టి డ్రోన్ కెమెరాల ద్వారా వారు పర్యవేక్షణ చేసి ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి బోన్ల ద్వారా బంధించి మరి ప్రజలను ఆ భయాందోళనతో విముక్తి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఆ ఒక చిరుత దొరికిందన్న సంతోషంతో ఉన్న స్ట్రీట్ లైట్లు కొన్ని లైట్లు ఎక్స్ట్రా లైట్లు ఫిట్టింగ్ చేయించారు. ఈ ఫారెస్ట్కు దరిదాపులో ఉన్న ఇండ్లకు పోల్స్ కొరకు ఇప్పుడు ఆ పోల్స్కున్న లైట్లు మొత్తం తొలగించేసారు. ఆ చీకటి ప్రదేశం మళ్ళీ చీకటి అదే ఇది మళ్ళీ వెలుతురులు మళ్ళీ లైట్లు ఫిట్టింగ్ చేయాలి, ఇంకా బోన్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాలి. కెమెరాలు డ్రోన్ కెమెరాలతో ఇంకా కెమెరాలు ఫిట్ చేసి ఆ చిరుతలను ఆ బాధ నుండి మా టీడీగుట్ట వాసులను భయభ్రాంతుల నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాం. ఒక చిరుత పట్టుబడింది అనేటువంటి యొక్క ఆనందం ఉన్నప్పటికీ కూడా మరొక చిరుత వెంటనే కనిపించడంతో మాత్రం మాకు భయాందోళనకు గురవుతున్నామని చెప్తున్నారు. ఎంబడే యొక్క గుట్టపైన ఉండేటువంటి మిగతా చిరుతలను కూడా యుద్ధ ప్రాతిపదికగా పట్టుకొని తమకు రక్షణ కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.